హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇల్లు లిస్ట్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చాను. చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరొక అప్డేట్ ఏంటంటే ఈ సర్వేయర్ ఫోన్ నంబర్ అలాగే సర్వేయర్ నేమ్ చూపించలేదు. అదొకటి దాని గురించి వీడియోలో మీకు క్లియర్గా నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, అప్లికేషన్ సెర్చ్ చేసుకుంటూ. రెండోది వచ్చేసి లిస్ట్ వచ్చిన తర్వాత చాలామంది షాక్ అవుతారు. చాలామంది అది ఎందుకు అవుతారు ఏంటనేది మీకు ఫస్ట్ ఈ సర్వేయర్ ఫోన్ నెంబర్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను దాని గురించి పూర్తిగా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి లిస్ట్ అయితే మీరు చూసారు కదా. ఫస్ట్ ఇక సర్వేయర్ ఫోన్ నెంబర్ సర్వేయర్ నేమ్ చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో మీరు చాలా వరకు ఏం టెన్షన్ పడతారు ఏంటనేది మళ్ళీ ఎండింగ్లో చూపిస్తాను నేను మీకు. హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ చాలామందికి L1 అలాగే L2లో ఈ సర్వేయర్ నేమ్ ఫోన్ నెంబర్ చూపిస్తలేదు కదా, మరి వాళ్ళకి ఇల్లు వస్తుందా రాదా అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి అప్డేట్లు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇంత క్లారిటీగా చూపెట్టే ప్రయత్నం చేయదు. ఎందుకంటే వాళ్ళంతా కాపీ పేస్ట్ చేసే వాళ్ళు మాత్రమే. అందుకనే మీకు ఈ వీడియో లైవ్లో చూపెట్టాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నిరుపేద ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ మనమైతే అప్లికేషన్ ఐడి అయితే తీసుకున్నాం. గో కొట్టగానే మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో ఇక్కడ చూసుకుందాం మనం. నేమ్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్. ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ చిలుక పద్మ. ఇక్కడ చూసుకోవచ్చు సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ అయితే లేదు. లిస్ట్ 1లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్, అంటే స్థలం ఉంది కానీ ఇల్లు లేదు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ తీసుకుందాం మనం L1కు సంబంధించి. ఎందుకంటే మీకు ఇలా చాలామంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇక్కడ చూసుకుందాం సేమ్ మళ్ళీ సిద్దిపేట డిస్టిక్ చిలుముల భారతి. లిస్ట్ 1లో ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు రిమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ విత్ అవుట్ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ ఇందులో కూడా చూపెట్టట్లేదు. ఆల్రెడీ మనకి లిస్ట్ అనేది రిలీజ్ అయిందండి. ఆ లిస్ట్లో కూడా మీకు ఏవైతే ఐడియాలు నేను షో చేస్తున్నానో వాళ్ళకి సంబంధించి పూర్తిగా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తుంది అబద్ధమా నిజమా అనేది మీకే అర్థం అవ్వాలి. దాని గురించి కూడా నేను క్లియర్గా ఈ అప్లికేషన్ నేను ఏదైతే అప్లికేషన్ కొడుతున్నానో కావాలంటే మీరు పెన్తో రాసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పేది వాస్తవమా కాదా అని చెప్పేసి. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి పాషం బాలవ్వ లిస్ట్ 2. ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్ టైప్ లిస్ట్ 2 నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్, అంటే ఇల్లు లేదు అని చెప్పేసి, సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా చూపెట్టట్లేదు. లిస్ట్ 2లో ఉంది. ఇది వచ్చేసి ఇంత క్లారిటీగా మీకు ఎవ్వరు చూపెట్టరు. ఇది నేను 100% చెప్తున్నా. మళ్ళీ ఈ వీడియో మనం ఏదైతే చేస్తున్నామో ఈ ఐడియాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు వేరే వీడియో చేస్తారు. అంతా కాపీ పేస్ట్ కాలు మోపారు యూట్యూబ్లో. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలామంది సఫర్ అవుతున్నారు. అలాగే నాకు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి కూడా చాలా వరకు బాధపడుతున్నారు. అన్నా జర కొంచెం ఇలాంటివి ఉంటే కొంచెం మీరు చెప్పండి అన్న, చేయండి అన్న అని చెప్పేసి. ఇక్కడ చూసుకుందాం. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎర్రల్లో పోచోవా. లిస్ట్ వచ్చేసి 2లో ఉంది. ఇక్కడ చూసుకున్న సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇవే ఐడియాలో నేను ఆల్రెడీ చేశాను కదా, మీరు ఒక పేపర్ పైన రాసుకొని పెట్టుకోండి. మళ్ళీ వీడియో బ్యాక్ వచ్చేసి నేను ఇదే ఐడియాలు మీకు ఆల్రెడీ డిస్ప్లే చేశాను. ఇప్పుడు నేను డైరెక్ట్ మళ్ళీ వీడియో రికార్డులో మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వెయిట్ చేయండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు, చూసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పైంది 206411/538803 చిలుక పద్మ L1 లిస్ట్లో అయితే ఉంది. సర్వేయర్ ఫోన్ నెంబర్ అయితే రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి 206411/21022647 చిముల భారతి. ఈమె కూడా L1లో ఉంది. సర్వేయర్ ఫోన్ నెంబర్ అయితే రావట్లేదు. అయినా మీరు ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది L2 పాషం బాలవ ఎర్రలో పోచవ 206411360563 చూసుకోవచ్చు. 206411536639 ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ లిస్ట్ మనకు ఆల్రెడీ మీ ముందే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. నేను ఆల్రెడీ ఇంత లిస్ట్ అయితే తెప్పించడం అయితే చూసారు కదా. ఇన్ని లిస్టులు ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబర్ కూడా మీకు ఇట్లయితే డిస్ప్లే చేయడు. ఎందుకంటే అంతా కాపీ పేస్ట్ గాలు అయితే మోపవుతారు యూట్యూబ్లో. మన ఛానల్ చూసి రోజుకి ఎంతోమంది ఎన్నో రకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు. అది మీకు కూడా లైవ్లో కూడా ఇవరకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్ వచ్చేసి ఇది అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ అలాగే రూప్ టైప్, వాల్ టైప్, ప్రజెంట్ స్టాటస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్లో ప్రజెంట్ స్టాటస్ వచ్చేసి ఓన్ రెంట్
ఇట్లా చూసుకోవచ్చు మీరు క్లియర్గా. అయితే చాలామందికి ఈ L1 L2 లిస్ట్లో మీకు ఏదైతే వార్డు సభలు నిర్వహిస్తారో వార్డు సభలో అయితే ఇలా వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఓన్ హౌస్ అని చెప్పేసి, రెంట్ హౌస్ అని చెప్పేసి, యంగ్ విడోస్ అని చెప్పేసి చూస్తున్నారా. ఇది మొత్తం మీకు క్లియర్గా చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ లిస్ట్ అయితే మీకు షో చేయడం అయితే జరుగుతుంది. ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబర్ ఇలాంటి లిస్ట్ షో చేసినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు చూస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి జెన్యున్గా న్యూస్ చూపెట్టాలి అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే నేను చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. అయితే మీరు ఈ ఏదైతే ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ అప్లికేషన్ నేమ్ వచ్చేసి చిలక పద్మ మల్లేశం బీసీ రూఫ్ మడ్. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ ఓన్ హౌస్ అని ఓన్ అని చెప్పి పెట్టారు. ప్రజెంట్ రెసిడెంట్ స్టేటస్ అంటే సొంత ఇంట్లో ఉంటున్నట్టుగా పెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా వరకు పెంకుటిల్లు అలాగే రేకులిల్లు గుడిసెలు ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఇలాగే పడ్డది. అలాగే L2లో కూడా చాలామందికి ఈ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఓన్ హౌస్ రెంట్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను వీడియో చేసాను. ఇలాంటి మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నెక్స్ట్ మంత్ ఏదైతే లిస్ట్ రిలీజ్ అవుతుందో ఆ లిస్ట్లో మీకు ఓన్ హౌస్ అని చెప్పేసి, రెంట్ అని చెప్పేసి, ప్రజెంట్ రెసిడెంట్ స్టేటస్ ఏదైతే ఉందో అదైతే చూపెడుతుంది. దానికైతే మీరు టెన్షన్ పడడం అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్న సైట్లోనే వస్తుంది. L1 L2 అంటేనే మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్నట్టు ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే మీకు ఇల్లు రావడం సెకండ్ ఫేజ్లో వస్తుందా థర్డ్ ఫేజ్లో వస్తుందా అయితే నేనైతే చెప్పలేను. దానికి సంబంధించి కూడా వేరే వీడియోస్ అయితే చేస్తాను నేను. ప్రజెంట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV. నేను మీ అభి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది రేపు లిస్ట్ రిలీజ్ అయినాక ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండొద్దని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను.